అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ నిద్ర అనుభవాలు. నిద్ర అలసిపోయిన శరీరానికి విశ్రాంతి ఇచ్చేది నిద్ర. కోటికి పడగలెత్తిన శ్రీమంతుడైనా, కూటికి లేని నిరుపేదకైనా ఒకే విధమైన తృప్తిని ఇచ్చేది. నిద్ర జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్నారు విజ్ఞులు. అలాగే మనిషికి ఒక రకమైన నిద్ర కొంతమందికి పక్క మీద పడుకోగానే హాయిగా నిద్ర పడుతుంది. ఇంకొందరికి ప్రశాంతమైన వాతావరణం, మెత్తని తెల్లటి పక్క ఉంటే కానీ నిద్ర పట్టదు. ఇక నిద్రలో మనుషులు చేసే తమాషాలు కోకొల్లలు. అటు ఇటు పొర్లి తెల్లారేసరికి పక్క మీద రెండో చివరికి చేరిపోయే వాళ్ళు కొందరైతే అసలు పక్క మీదే ఉండకుండా దొర్లి కింద పడిపోయేవారు మరికొందరు. కలవరించేవాళ్ళు, గురక పెట్టేవాళ్ళు, పోట్లాడేవాళ్ళు, అమాతం మంచం మీద నుంచి లేచి నడిచేవాళ్ళు. ఓహ్, రకరకాలు. నా మటుకు నాకు విచిత్రమైన జబ్బు. 10 రోజులు ఒకటే నిద్ర. రాత్రి పగలు భేదం లేకుండా నిద్ర తెల్లవారి బారెడు పొద్దెక్కేదాకా పడుకొని లేచిన మళ్ళీ 10ంటికల్లా నిద్ర. సాయంత్రం 5ంటి దాకా గాఢ నిద్రపోయినా రాత్రి 7 అయ్యేసరికి కళ్ళు మూసుకుపోతాయి. సరే పోనీ, కుంభకర్ణుడికి మా పూర్వీకులకి సంబంధం ఉండి ఉంటుంది అనుకుని సరిపెట్టుకుందామనేందుకు వీల్లేదు. 10 రోజులు చచ్చినా నిద్ర పట్టదు. పగలంతా పనిచేస్తే రాత్రి హాయిగా పడుకోవచ్చు అని పగలంతా క్షణం విశ్రాంతి లేకుండా ఈ పని ఆ పని చేసి చన్నీళ్ళ స్నానం చేసి పడుకున్న నిద్ర దరిదాపులకు రాదు. ఆ మధ్య ఒకసారి వరుసగా వారం రోజులు నిద్ర పట్టక తల తిరిగిపోవటం మొదలైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అంతా విని నిద్ర మాత్రలు ఇచ్చారు ఆయన. ఇవి వేసుకోండి, హాయిగా నిద్రపోతారు అన్నాడు. అయితే ఇవి వేసుకునే ముందు భోజనం చేయాలి సుమా అని కూడా హెచ్చరించాడు. గబగబా ఇంటికి వచ్చి పనంతా ముగించి భోజనం చేసి మాత్రలు మింగి ఇంట్లో వాళ్ళందరినీ పిలిచాను. ఇదిగో చూడండర్రా, నేను పడుకోబోతున్నాను, అల్లరి చేశారంటే తంతాను అని పిల్లల్ని, నేను నిద్రపోతాను, స్లీపింగ్ పిల్స్ వేసుకున్నాను, నేను లేవటం ఆలస్యమైనా గాబరా పడొద్దు, నా అంతటా నేను లేచేదాకా నన్ను లేపొద్దు, ఎవరైనా వచ్చినా సరే నన్ను లేపొద్దు, నేను బాగా నిద్రపోవాలి అని పెద్దలని హెచ్చరించాను. సరే అని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు అందరూ. అమ్మయ్య అనుకుని నిద్రకు ఉపక్రమించాను. కానీ ఏమీ లాభం లేకపోయింది. కాసేపటికే ఇంట్లో పెళ్ళ పెద్ద అందరూ హాయిగా నిద్రపోయారు. నేను మాత్రం కొరివి దయ్యంలా రాత్రంతా కూర్చునే ఉన్నాను. తెల్లారాక డాక్టర్కి ఫోన్ చేసి చెడామడా దులిపాను. నేను ఇప్పుడు అర్జెంట్ పని మీద ఊరికి వెళ్తున్నాను, 2 రోజుల్లో తిరిగి వస్తాను, అప్పుడు మీకు అన్ని టెస్టులు చేయిస్తాను అని బతిమాలుకున్నాడు మా ఫ్యామిలీ డాక్టర్. అన్న ప్రకారం 2 రోజుల తర్వాత ఆదివారం మధ్యాహ్నం 11ంటికి వచ్చాడు. అయితే అప్పటికే నా నిద్రపక్షం మొదలైపోయింది. అతి కష్టం మీద లేచి తూలుతూనే నమస్కారం చేసి ఆవలిస్తూ ఆయనకు ఆహ్వానించి సోఫాలో కూర్చొని నిద్రపోవటం ప్రారంభించాను. 10 నిమిషాలు కూర్చొని లేచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 4-5 రోజులు వరుసగా ఫోన్ చేసి నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ఎప్పుడు అడిగినా ఒకటే సమాధానం యువతల నుంచి, నిద్రపోతున్నారు అని. వారం తర్వాత ఆయనే వచ్చారు స్వయంగా. అదృష్టవశాత్తు నేను మేలుకునే ఉన్నాను. బాగా నిద్రపోతున్నారా అంటూ నవ్వుతూ ఆయన పలకరించేసరికి సిగ్గు వేసింది. నా అవస్థ ఆయనతో చెప్పుకున్నాను. అంతా విని మరోసారి నవ్వారు. ఆయన కాఫీ తాగుతూ వాళ్ళ ఆవిడ గురించి చెప్పుకొచ్చారు. ఆవిడకి ప్రతిరోజు బోలెడు కలలు వస్తాయట. ఇప్పుడు అలవాటైపోయింది, కానీ మొదట్లో నానా అవస్థ పడిపోయేవాడిని. హఠాత్తుగా లేచి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది ఒక రాత్రి. కంగారుగా కారణం అడిగాను. ఏడుస్తూనే అమెరికా ప్రెసిడెంట్ కార్టర్ని చంపేశాను, పోలీసులు పట్టుకున్నారు, ఇంకా వదలరు అని బావురుమంది. నాకు నవ్వు వచ్చింది. పిచ్చి మొహమ, ఈ మూల ఇండియాలో, ఆంధ్రదేశంలో ఈ ఊర్లో ఉన్న నువ్వు ఆ మూల అమెరికాలోని వైట్ హౌస్లో ఉన్న కార్టర్ని ఎలా కాల్చి చంపుతావు? అది కలే, పడుకో అని బుజ్జగించి పడుకోబెట్టాను. మర్నాడు మళ్ళీ బావురమని ఏడుస్తూ లేచింది. ఏమిటే, ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమైనా నీ మనసు కష్టపెట్టానా అని అడిగాను మత్తుగా. అయ్యో లేదండి, నటుడు దిలీప్ కుమార్ లేడు అడిగింది. ఉన్నాడు అన్నాను. అతగాడు కత్తితో నన్ను పొడిచాడు, నేను చచ్చిపోయాను అంటూ ఏడ్చింది. నాకు చిరాకు వేసింది. ఎందుకు పొడిచాడు? నువ్వు అతన్ని ఏం చేశావు అని అడిగాను. నేనా? ఏమీ చేయలేదండి, అతనే కత్తి పెట్టి కడుపులో పొడిచాడు, కెవ్వుమంటూ అరిచి చచ్చిపోయాను అంది వెక్కిళ్ళు పెడుతూ. ఇక నాకు చిరాకు ఆగలేదు. సరే, చచ్చిపోయావు ఒప్పుకుంటాను, మరి ఇప్పుడు నాతో మాట్లాడుతున్నది ఎవరు? నీ దయ్యమా అని అడిగాను. అప్పటికి పూర్తిగా మెలకువ వచ్చింది ఆవిడకి. పోదురు, మీదంతా మరీ తమాషా అంటూ పడుకుంది. ఇప్పటికి అంతే ఉన్నట్లుండి లేచి డ్రామా మొదలు పెడుతుంది. ఈ మధ్య నా ఫ్రెండ్ అదో ఆ మాట అంటే, అలా పిడకళ్ళలు రావడం చాలా మంచిది, మీ ఆవిడకి ధనయోగం ఉంది అన్నాడు.
ఏమో మరి పెళ్ళై 7 ఏళ్ళైనా ఇప్పటిదాకా పీడకలలు తప్ప ధనయోగం కనిపించలేదు. ఇక ముందేం జరుగుతుందో అంటూ తన కష్టాన్ని చెప్పుకొని లేచాడు డాక్టరు. ఏమోలేండి, ధనయోగం పట్టడానికి ఎంతసేపు, ఏ యూపీ లాటరీలో తగితే చాలు అంటూ ఆయనతో వెళ్ళాను. వాకిలి దాకా సాగనింపి వస్తుంటే ఆయన భార్య గుర్తుకు వచ్చి నవ్వు వచ్చింది. నేనే అనుకుంటే నాకన్నా సీరియస్ కేసు అనిపించింది. అయితే ఆ అభిప్రాయం ఆ తర్వాత కొద్ది రోజులకే మారిపోయింది. ఆ వేళ పని మీద పొరుగురు వెళ్ళాను. పని అయిపోయింది. వెళ్ళి ఆ హోటల్ రూమ్లో పడుకున్నాక సినిమాకి వెళ్తే కాస్త కాలక్షేపం అవుతుందని ఫస్ట్ షో సినిమాకి వెళ్ళాను. సినిమా అయిపోయాక భోజనం చేసి హోటల్ వైపు నడుస్తూ ఉంటే ఎవరో పిలిచినట్లయి తిరిగి చూశాను. రామారావు, పాత మిత్రుడు. నేను తిరిగి చూడగానే అమాంతం కౌగిలించుకున్నాడు. అనుకోకుండా హఠాత్తుగా ప్రాణ స్నేహితులను కలుసుకుంటే కలిగే అనుభూతే వర్ణించలేనిది. ఇద్దరం మాత్రంగా మాట్లాడుకున్నాం. వాడు ఆ ఊళ్ళోనే ఉన్నాడుట. మరోసారి వస్తాన్రా, ఇప్పుడెందుకు, చాలా పొద్దుపోయింది అని చెబుతున్నా వినకుండా నా వెంట హోటల్కి వచ్చి రూమ్ ఖాళీ చేయించి ఇక పద అన్నాడు. వాడి ప్రేమకు ముగ్ధుడినైపోయాను. ఇద్దరం వాడి ఇంటికి వెళ్ళాం. చక్కగా పొందికగా ఉంది ఇల్లు. సపరేట్గా ఉంది. అదే అన్నాను వాడితో. అవునరా, అద్దె ఎక్కువ అయినా కావాలని ఇలా సపరేట్గా ఉండే ఇల్లు తీసుకున్నాను అంటూ లోపలికి వెళ్ళాడు. వాడి వెనకాలే నేను వెళ్ళాను. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సీలింగ్ ఫ్యాన్ల మోత తప్ప మరే శబ్దమూ లేదు. అంతా పడుకుని ఉంటారు. నాకెందుకో మొహమాటంగా అనిపించింది. వాడు కాలింగ్ బెల్ మోగించలేదు. కనీసం తలుపైనా తట్టలేదు. అసలు మెయిన్ డోర్ వైపే వెళ్ళలేదు. జస్ట్ మినిట్ అని నాతో చెప్పి కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సన్నజాజి తీగ దట్టంగా అల్లుకొని పైకి పాకి ఉంది. ఒక క్షణం వెతికి ఆ చెట్టు పక్క నుంచి ఒక కర్ర బయటకు తీశాడు. అది బూజు దులుపుకునే కర్ర. నాకంతా అయోమయంగా అనిపించింది. ఏమిటిది? అర్ధరాత్రి ఇంటికి వచ్చిన వీడు తలుపు తట్టి ఇంట్లోకి వెళ్లకుండా బూజుగర్ర ఎందుకు తీసుకుంటున్నాడు? ఏమిటి మిస్టరీ? నా ఆలోచనలు తెగకుండానే ఆ కర్ర చేత్తో పుచ్చుకొని ఇంటికి కుడివైపు ఖాళీ స్థలంలో చకచకా నడుస్తూ ముందుకెళ్ళాడు. నాకెందుకో భయం వేసింది. అసలు ఇది వీడి ఇల్లేనా? నన్ను ఎందులోనైనా ఇరికించడు కదా అని సందేహం వచ్చింది. ఏమైతే అయిందని నేను వాడి వెనకే వెళ్ళాను. వాడు వెళ్ళి ఒక పెద్ద కిటికీ దగ్గర ఆగాడు. అది బెడ్రూమ్ అని చూడగానే తెలిసిపోయింది. లోపల నీలం రంగు బెడ్ లైట్ వెలుగుతుంది. రామారావు ఒక క్షణం పరిశీలనగా గదిలోకి చూసి కర్ర పట్టుకొని కొంచెం ఉన్నవైపు కిటికీలోంచి లోపలికి పెట్టాడు. నా అనుమానం మరింత బలపడింది. పారిపోవడానికి కూడా శక్తి లేనట్లు స్తంభించిపోయాను. లోపల మంచం మీద పడుకున్న యువతి నీలకాంతిలో మసకగా కనిపిస్తున్నాయి. మా వాడి బూజుకర్ర తాలెకు కుంచని ఆ యువతి మొహం మీద అటు ఇటు 2-3 సార్లు ఆడించాడు. రక్తం మరిగిపోయింది. ఇంత చదువు చదివి ఏమిటి వీడి చేస్తున్న పని? చాచి లెంపకాయ కొట్టాలనిపించింది. మరో క్షణం ఆగితే కొట్టేవాడినే. అంతలోనే హచ్ అని శబ్దం వినిపించింది. ఉలిక్కిపడి చూశాను. ఆ యువత లేచి కూర్చుని హచ్ హచ్ అంటూ మరో 2 సార్లు తుమ్మింది. మావాడు రిలీఫ్గా నెట్టూర్చి కర్ర బయటకి లాగేశాడు. వైదేహి, వైదేహి అని పిలిచాడు. ఎవరు అంది ఆవిడ కంగారుగా. నేనే వైదేహి, తలుపు తీస్తావా అన్నాడు. రామారావు, మీరా, వచ్చేసారా, వస్తున్నా అంటూ లేచింది ఆవిడ. రారా అంటూ నా చెయ్యి పట్టుకొని ముందుకు దారి తీశాడు రామారావు. ఇద్దరం మళ్ళీ ముందు వైపుకి వచ్చాం. నా చెయ్యి వదిలి జాచి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ బూజు దులిపే కర్ర ఎక్కడి నుండి తీశాడో అక్కడ పెట్టేసి వచ్చాడు. బయట లైటు వెలిగింది. తలుపు తెరుచుకొని యువతలకి వచ్చింది ఆవిడ. వైదేహి, నీకు చెప్తూ ఉంటానే మా స్నేహితుడని, వీడే అంటూ నన్ను పరిచయం చేసి, ఒరే నా భార్య వైదేహి అంటూ నాకు చెప్పాడు. నమస్కారం, రండి, మీ గురించి ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు అంటూ చల్లగా నవ్వుతూ చేతులు జోడించింది వైదేహి. అప్రయత్నంగా నేను చేతులు జోడించాను. నన్ను లోపలికి తీసుకువెళ్ళాడు. చూడముచ్చటగా ఉంది ఇల్లు. ఇదిగో నా భావి భారత పౌరులు అంటూ నిద్రపోతున్న 2 పిల్లలను చూపించాడు. ముత్యాల్లా ఉన్నారు. ఒరే సత్యారావు ఎక్కడ ఉన్నాడ్రా? మూర్తి అమెరికా వెళ్ళిపోయాడటుగా అంటూ కబుర్లు మొదలుపెట్టాడు. చాలండి, మీదంతా మరీ విచిత్రం. కబుర్లకేం, తర్వాత చెప్పుకోవచ్చు. ముందు ఆయన్ని కాస్త ఊపిరి పీల్చుకొని ఇవ్వండి అంటూ భర్తని మందలించింది వైదేహి. దాంతో తెలివి తెచ్చుకొని, లేరా స్నానం చేయి, చన్నీళ్ళు చేస్తావు, వేన్నీళ్ళు పెట్టించనా అంటూ నాకు మర్యాదలు చేయడం ప్రారంభించాడు రామారావు. కాఫీ తాగి స్నానం చేశాక నేను భోజనం చేశాను. నాకేం వద్దు అంటున్నా వినిపించుకోకుండా బలవంత పెట్టి మళ్ళీ మజ్జిగన్నం తింటే కానీ వదిలిపెట్టలేదు. భోజనాలు అయ్యాక నాకు మందు గదిలో సోఫా బెడ్ మీద పక్కపరిచి వెళ్ళిపోయింది వైదేహి. రామారావు మాత్రం నా పక్కనే ఈజీ చైర్లో కూర్చున్నాడు. ఒరే అంటూ మొదలుపెట్టిన వాడిని మధ్యలోనే ఆపేశాను. రామం అంతా బాగానే ఉంది, కానీ ఆ బూజుకర్ర ఏమిటి, ఆ వ్యవహారం ఏమిట్రా అదంతా అని నన్ను పీడిస్తున్న సందేహం బయట పెట్టాను. చిన్నగా నవ్వాడు వాడు.
అదా, మా ఆవిడకి నిద్ర పడితే ఒక పట్టాన మెలకువ రాదురా అంటూ మొదలుపెట్టాడు. పెళ్ళి అయిన మర్నాడు భార్యను తీసుకుని సెకండ్ షో సినిమాకి వెళ్ళాడట తను. సినిమా చూడకుండా తనవి తీరా కబుర్లు చెప్పాడుట. ఆవిడ కూడా మధ్య మధ్యలో మాటలు కలిపిందట. మరో 10 నిమిషాల్లో సినిమా అయిపోతుందనగా వీడి భుజం మీద తల వాల్చుకుందట ఆవిడ. ఇంకేముంది, పరవశించిపోయాడు వీడు. సినిమా అయిపోయింది. స్వీట్ హార్ట్, ఇకలే ఇంటికి వెళదాం అన్నాడుట మెల్లగా. ఆవిడ కదల్లేదు. అప్పుడు చూశాడుట, ఆవిడ నిద్రపోతుందట. లే, ఇదేంటి చిన్నపిల్లల సినిమా హాల్లో నిద్ర ఏమిటి అంటూ లేపాడుట. కదలిక లేదుట. భుజం తట్టాడుట, గిల్లాడుట, రక్కాడుట. ఎంత ప్రయత్నించినా కదలకుండా నిశ్చింతగా నిద్రపోతుంది ఆవిడ. ఈ లోపల హాల్ ప్రొపరేటరు, మేనేజరు, ఆపరేటరు, గేట్ కీపరు, స్వీపరు కూడా అక్కడికి వచ్చారుట. వీడు అవస్థ చూశారుట. పోనీ ఎత్తుకుని తీసుకువెళ్ళండి అని సలహా ఇచ్చారుట. కానీ అలా పిల్లాన్ని చంటి పిల్లల భుజాన వేసుకునేందుకు వీడు నవలా నాయకుడా, లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియనా? దిగాలుగా మొహం పెట్టాడుట. సరే పోన్లేండి, ఈ పూటకి మీరు ఇక్కడే నిద్రపోండి అని చక్కా పోయాడట ఆ ప్రొపరేటరు. ఆ రాత్రంతా తన కర్మానికి తిట్టుకుంటూ హాల్లోనే గడిపాడుట. తెల్లారగానే లేచిందట వాళ్ళ ఆవిడ. ఏమీ ఎరగనట్లే ఎదురుగా ఉన్న భర్తని చూసి నవ్వుతూ హాయ్ గుడ్ మార్నింగ్ అందిట. ఆ క్షణాన వీడికి ఎంత కోపం వచ్చిందంటే విడాకులు ఇచ్చేద్దాం అనుకున్నాడట. కానీ ఆయన వాళ్ళంతా నచ్చ చెప్పారంట. కట్టుకున్న భార్యని పారాయణ ఆయన ఆరకముందే కేవలం సినిమా హాల్లో నిద్రపోయిన నేరానికి విడాకులు ఇస్తానంటే చట్టం చచ్చినా ఒప్పుకోదురా అని చెప్పారుట. ఆలోచిస్తే వీడికి అంతే అనిపించిందట. ఈవిడని వదిలేసి మరో ఆవిడని కట్టుకుంటే ఆవిడ ఈవిడకి తాత లాంటిది అయితే తెల్లారిన నిద్ర లేకపోతే అప్పుడేం చేస్తాం అనుకుని జీవితంలో రాజీ పడిపోయాడుట. కానీ అనుకున్నంత తేలిక కాదురా. నిద్రపోతే ఒక పట్టాన లేవదు. నేను వచ్చి తలుపు తట్టినా, అరిచినా, మొత్తుకున్నా నిద్ర మెలకువ రాదు. నాకే కలికి హడావిడికి అటు 4 ఇళ్ళ వాళ్ళు ఇటు 4 ఇళ్ళ వాళ్ళు లేవటం, చోద్యం చూడటం, సలహాలు చెప్పటం, నవ్వుకోవటం, ఇదంతా పెద్ద తలనొప్పిగా తయారైంది. అందుకని ఆలోచించి ఈ మార్గం ఎంచుకున్నాను. ఊళ్ళో ఉంటే సాయంత్రం చీకటి పడ్డాక ఎక్కడికి వెళ్ళినా బయట తాళం వేసుకుని వెళ్ళిపోతాను. క్యాంపులకు వెళ్ళినప్పుడు అలా తాళం వేసి వెళ్ళలేను గనక ఈ బూజకర్ర పద్ధతి ప్రవేశపెట్టాను. ఇప్పుడు ఏ సమస్య లేదు అంటూ ఆవలించాడు రామారావు. తెల్లారాక వేడివేడిగా రవ్వ దోశలు వేసి టిఫిన్ పెట్టింది వైదేహి. అన్నయ్య గారు అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ఉంటే నా సొంత చెల్లెలి ఇంట్లో ఉన్నట్లు అనిపించింది నాకు. వాళ్ళు ఉండమని బలవంతం చేసిన పని ఉండటం వల్ల 10 గంటలకల్లా బయలుదేరాను. వాకిల్ దాకా వచ్చి సాగనంపింది వైదేహి. రామారావు బస్టాండ్కి వచ్చాడు. అనుకోకుండా కలిసాం. నిన్ను, నీ సంసారాన్ని చూసి నాకెంతో సంతోషంగా ఉందిరా. నీ భార్య చాలా మంచిది, నీ పిల్లలు ముత్యాల్లా ఉన్నారు అన్నాను. సరదాగా నవ్వాడు వాడు. ఆ ఒక్క లోపం తప్పితే వైదేహి చాలా మంచిది అన్నాడు. అంతలోనే బస్ వచ్చింది. ఎక్కి కూర్చున్నాను. కిటికీ దగ్గర నిలబడ్డాడు వాడు. ఏమిటో మాట్లాడుకున్నట్టే లేదు. ఈసారి 4 రోజులు ఉండేటట్లు రారా, నీ భార్యని పిల్లల్ని తీసుకురా, సరదాగా కాలక్షేపం చేద్దాం అన్నాడు. నా మనసు ఆర్ద్రమైపోయింది. అలాగే లేరా అన్నాను. బస్ స్టార్ట్ అయింది. ఒరేయ్, పగటిపూట వచ్చినా ఏ బాధ లేదు, లేకపోతే మాత్రం తలుపు తట్టే ప్రయత్నం చేయకు, ఏం చేయాలో తెలుసుగా అంటూ చెయ్యి ఊపాడు. నాకు నవ్వు ముంచుకు వచ్చింది. వినే వాళ్ళకు నవ్వుగానే ఉంటుంది, కానీ పడే వాళ్ళకు తెలుస్తుంది ఆ తిప్పలు. ఊరికి రాగానే మా డాక్టర్ గారికి చెప్పాను. రామారావు వైదేహిల తమాషా. ఆయన నవ్వాడు. ఆవిడతో పోల్చుకుంటే మా ఆవిడే నయం కదా అన్నాడు. అవును అన్నాను. తనకు మించిన కేసు ఏదైనా తారసపడితే రామారావు కూడా అలాగే తృప్తి పడతాడు. పెళ్ళి అయిన వాళ్ళు సరే ఎలాగో అడ్జస్ట్ అయిపోతారు తమ తమ జీవిత భాగస్వాములతో. కనీసం పెళ్ళి కాని వాళ్ళైనా పెళ్లి చూపుల్లో వంటొచ్చా, పాటొచ్చా మొదలైన ప్రశ్నలతో పాటు మీకు సుఖంగా నిద్రపోయే అలవాటు ఉందా అని అడిగి తెలుసుకుంటే సరే. ఈ కథని మనకు అందించిన వారు శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మన కథల ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.